అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని బందర్ ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే మచిలీపట్నం. మరి పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టం లేకపోతే లేకపోవచ్చు, కానీ పర్వాలేదు. మరి ఆ సినిమాలో వాళ్ళ పనులు చేసే వాళ్ళ కడుపులు కొట్టాలా అని మీకు ఏమైనా ఉందా? ఒక్కసారి చెప్పండి. అటువంటి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మిస్టర్ పేర్ని నాని గారు, నీ మాటలు ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఒకసారి తెలుసుకొని మాట్లాడు. ఊరకటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ జనాల కాడ దోచుకోవాలంటే దోచుకోలేరు. తిన్నారు కాబట్టి మీకేదో అలా సింపతి పొందుతూ రావాలని మీరు మాయ మాటలు, కందిరి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అంతకు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీకు 151 నుంచి 11 సీట్లకు ఎందుకు దిగుదారారో ఒకసారి ఆలోచించుకొని మా రాష్ట్రం ఏం చేశారు. మీకు అధికారం కావాలి, పదవులు కావాలి, కానీ అభివృద్ధి అవసరం లేదు, రాజధాని అవసరం లేదు, పోలవరం అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అవసరం లేదు, మీరు బాగుపడితే చాలు. అలా తినమరిగారు, అలా మరుగుతున్నారు అధికారం లేదు కాబట్టి. మరి అంబటి రాంబాబు గారు నీకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఏ ఒక్క పదవులు కూడా రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రానికి కానీ మీరు ఒరిగించింది ఏమీ లేదు. పోలవరం గురించి అడిగితే నాకు పదవి ఇచ్చారే కానీ నాకు పోలవరం గురించి నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు అని అంటారు. నీకు రాసలీల గురించి, రికార్డింగ్ డ్యాన్సుల గురించి మాట్లాడటం తెలుసు. ఒక పని చేయండి, మీకు డ్యాన్సింగ్ నేర్పించాలంటే డ్యాన్స్ మాస్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నేర్పిస్తారు. మీరు సినిమాలు తీసుకోవచ్చు, ఒక విలన్ పాత్రో, హీరో పాత్రో, లేక కామెడీ యాక్టర్ పాత్రో ఇస్తారు. ఒక్కసారి చెప్పండి. ఎటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే విమర్శించలేరు. ఆయన రాష్ట్రానికి మంచి చేస్తున్నారే కానీ చెరుపంటూ ఎప్పుడు చేయలేదు. ఆయన సినిమాలు తీసుకోకపోతే ప్రయోజనం లేదు. మీరు రాష్ట్ర ప్రజల కాడ దోచుకున్నారు, తింటున్నారు. ఆయన సినిమాలు తీసుకోకపోతే ఆయన వృత్తి అది, ఆయన చెయ్యాలి, రాష్ట్ర ప్రజలకు పంచాలి. చాలాసార్లు కూడా చెప్పాము, వరదలు పోయిన వాళ్ళకు, కౌలు రైతులకు, వాళ్ళందరికీ ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, జనాల డబ్బులు ఇచ్చారా మీలాగా దోసుకొని? ఆయన సినిమా డబ్బులే కదా, సినిమా తీసుకోకపోతే ఎట్టా? ఖాళీ ఉన్నప్పుడు, వీలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమా తీసుకోకపోతే ప్రయోజనం లేదు. మీలాగా జనాల డబ్బులు దోచుకోలేదు. అబ్బలు సంపాదించిన తీసుకొచ్చి పంచడం లేదు. చాలా సార్లు కూడా చెప్పాము, వాటి కాడ ఈటి కాడ గొడవలు పడుతూ ఎక్కడెక్కడో సంపాదించుకొని దాపెట్టుకున్న డబ్బులు కానీ జనాలకు ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఇంకా జనాల దగ్గర దోచుకోవటం మెరిగారే కానీ మీరు ఇచ్చిన డబ్బులు అంటూ ఏమీ కాదు. ఒక్కసారి తెలుసుకోండి. ఊరకటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజల్లో సింపతి పొందాలంటే పొందలేరు. ఒక సోదరుడు అంటారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తారేంటి, జనాల్లో కనిపించడం లేదంటే ఊరక నీలాగా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఎప్పుడు వీడియోలు పెట్టుకుంటూ ఫాలోవర్స్ రాండి అనుకుంటూ కుదరదబ్బా. అన్ని పనులు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా కానీ మీటింగులకు జెండాలు పట్టుకొని పోతారు, జెండా కూలీలుగా. ఒక 500 1000 రూపాయలు ఇస్తారు కదని పూట గడుపుకోవటానికి ఒక బొచ్చెలు తీసుకొని పోతారు. ఒక 25 కేజీల సంచులు తీసుకొని పోయి అన్నం దొరుకుద్దేమో తీసుకొచ్చుకుంటే 4-5 రోజులు తినవచ్చు ఒక కుటుంబాలు అని మీలాగా పోయేవాళ్ళు కాదు. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు, గాలి మాటలు, పోరంబోక మాటలు ఫాలోవర్స్ కోసం పాకులాడవలసిన అవసరం లేదు. ఏదో నీకు తగ్గట్టుగా నువ్వు ఇంట్లో పని చేసుకో,
అంతేగాని ఇటువంటి పనికి మాలిన మాటలు ఫాలోవర్స్ అనుకుంటే ప్రయోజనం ఏమి? ఒక్కసారి చెప్పండి. ఇంట్లో పనులు చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, అంతేగా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే జరిగేది ఎట్టా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సినిమాలు తీసుకోకపోతే ఒక కౌలు రైతులు కానీ, ఒక గిట్టుబాటు లేని ధరలు కానీ, ఆయనకు ఎమ్మెల్యే గెలవనప్పుడు కూడా రోడ్లు కూడా కొన్ని చోట్ల వేశాడు. ఎలా వేశాడు? జనాల దగ్గర దోచుకున్నాడా? ఆయన సొంత డబ్బులే కదా, సినిమా యాక్టింగ్ డబ్బులే కదా, సినిమాలు తీసుకోకపోతే ఎట్టా? అన్ని పనులు చేసుకోవాలి. మీలాగా ఇళ్లలో కూర్చొని ఊరక వీడియోలు తీసుకుంటూ ఉంటే కుదరదు. నేను మీలా కాదు, ఎప్పుడు ఇలా కూర్చొని తీసుకుంటూ ఉంటాడు అనుకుంటాను. మా పని మాకు వేరుగుంటుంది, మాకు వేరుగుంటుంది. మీలా గాలికి తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుకుంటూ మైకులు పట్టుకుంటూ ప్రెస్ మీట్లకి వెళ్ళి ఇలా గాలి మాటలు మాట్లాడితే ఒక 500 రూపాయలు ఇస్తారు, నాకు పూట గడిచిపోతుంది. ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకుంటుంటే ఈ పార్టీకి వెళ్ళి అనేది అంటూ ఏముండదు నాకు. నేను మీలా కాదు, ఒక్కసారి తెలుసుకోండి. మాకు ఇల్లు వాకిలి సంసారం ఉంది అని తెలియజేస్తూ, మీలాగా పనికి మాలిన మాటలు మైకి దొరకగానే ఊరక వాగుతూ ఉండేవాళ్ళం కాదు. వాగటానికి మాకు చేత కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అన్నీ ఉన్నాయి, అన్నీ కావాలి, జనాలకు సహాయం చేస్తున్నాడు, మీలా కాదు కదా అని తెలియజేస్తూ, ఒక్కసారి తెలుసుకోండి. మైకి దొరకగానే వాగటం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, జనాల కోసం, నిరుద్యోగ సమస్యల కోసం, ఉద్యోగులకు జీతాల కోసం, జనాలకు అవ్వాతాతలు పెన్షన్ల కోసం, రిటైర్మెంటు వాళ్ళకి పెన్షన్ల కోసం అన్నీ ఆలోచించుకొని అధికారంలోకి రావాలి. వాళ్ళు చేస్తున్నారు, మీరు చూస్తూ ఉండండి. మీకు చేత కాలేదు, మీరు పక్కన కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఎందుకు కూర్చోబెట్టారా, ఏ విధంగా కూర్చోబెట్టారా అనేది కొంచెం ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.